దోసలోకి వెల్లుల్లి కారం గూడా బావుంటదండి. ఏ దోసకైనా ప్లెయిన్ దోసకైనా ట్రై చేయండి. నేనైతే దోసలోకి చేయట్లేదు. వెల్లుల్లి కారము, ఎండు కొబ్బర, జీలకర్ర, ఉప్పు, కారం పొడి ఇంతే వేసేది. బట్ ఈ మధ్య కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటున్నా. ఎందుకంటే చలికాలం కదా! కొంచెము తొందరగా వెల్లుల్లిపాయ ముద్ద చేసి పెట్టినా డ్రై అయిపోతది. ఇంకా ఎక్కువ ఎందుకేసానంటే ఎండు కొబ్బర, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు వేసి ఇలా వేయించి పెట్టుకుంటాం గదా! ఎక్కువ వెల్లుల్లిపాయలేస్తే కొంచెం నంచుకున్న టేస్టీగా ఉంటది. అదే వెల్లుల్లిపాయలు తక్కువ వేస్తే ఎక్కువ పొడి నంచుకుంటేనే టేస్టొస్తది. అందుకనే ఎక్కువ వేస్తాను. అంతే టేస్ట్‌లో డిఫరెన్స్ టేస్టీగా ఉంటే కొంచెం నంచుకుంటాము. టేస్ట్ లేదనుకోండి అప్పుడు గూడా కొంచెం నంచుకుంటాం. కానీ వెల్లుల్లిపాయ కారంలో మాత్రం టేస్ట్ ఎట్లా ఉన్నా గానీ ఎక్కువ నంచుకొని తింటాం. కారం అన్నంలోకి గూడా దేంట్లోకైనా గూడా చాలా బావుంటది. ఈ చలికాలంలో ట్రై చేయండి. ఎక్కువ వెల్లుల్లిపాయలేసుకొని ఎందుకంటే ఇంక వెల్లుల్లిపాయలు గూడా సీజను కొత్తవొచ్చేస్తున్నాయి. ఇవన్నీ పాడైపోయినవి ఎక్కువ వస్తుంటాయి మనకు కొన్నప్పుడు. తొందరగా అయిపోగొట్టుకోవాలిప్పుడు. అది గూడా ఒక అందుకు కారణం. నేనైతే ఇది ఎప్పుడు టీకాలాల కారమే వేస్తాను. ఇప్పుడైతే నేను అది మానేశాను మా పాప వాడొద్దని. శైలాస్ కిచెన్ వాళ్ళ కారంతో చేశాను. కొంచెం లైట్‌గా వచ్చింది.